వందనాలే కానీ పోయినసారి ఏం వాక్యం చెప్పాలి మీరు. ఆ? బర్నబా. ఆ. ఎవరైనా బర్నబాలు ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? బర్నబావలే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ వాక్యం ద్వారా అర్థం చెప్తున్నారా? ఆ వాక్యం ద్వారా అంటే పరిచర్యలో మనము ఏ విధంగా పాలిపంపులు పొందాలో, ఏ విధంగా దేవుడు అటువంటి వారిని వాడుకొని చరిత్రలో ఉంచుతాడో, అలాగే వారి వలన జరిగిన కార్యాలు ఎంతో వివరంగా చెప్పడం జరిగింది. మనం పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు కదా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అన్నాడు. ఎలాగూ ప్రవర్తించాలో అన్న దగ్గర జీవము గల దేవుని సంఘములో విశ్వాసులు ఎలాగూ పరిచర్య చేయాలో, సంఘమునకు వారు అంటుకట్టబడి పరిచర్యలో బాధ్యత కలిగి ఎలా ఉండాలో అనేది కూడా ఆ వచనం యొక్క అంతర్భావం అని చెప్పుకోవచ్చు. కాబట్టి బర్నబా తాను ఆ సంఘంలో పరిచర్య చేయడానికి సమస్తమును సమర్పించుకొని తన కుటుంబంతో కూడా సమ్మతి గల మరి పరిచర్య ఆయన చేసినట్లుగా చూశాము. ఆయన వల్ల పౌలు మరి వెనుకకు వెళ్ళిపోయినవాడు, అంటే విశ్వాసంలోంచి కాదు, మరి సేవ చేయడానికి అవకాశము అపస్తులు కూడా ఆయనకి ఇవ్వలేదు అనుమానించినందువల్ల. తాను తార్సుకు వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళ వల్ల వీళ్ళతో నేను ఉండలేను, నేను వెళ్ళి నా పని మా పట్టణంలో ప్రారంభించుకుంటాను, సాక్షిగా ఉంటానని వెళ్ళిపోయాడు. కానీ ఆయన మరలా వెనకకు ఎవరు తీసుకొచ్చారు? బర్నబానే వెనక తీసుకొచ్చాడు. మరి ఆయన వెనకకు తీసుకురాకపోతే అలాగ అనుకోవచ్చు మనం. బైబిల్లో 13 పుస్తకాలు ఉండకపోను కదా, 13 పుస్తకాలు, లేక కొందరు ఎబ్రి కూడా కలుపుకొని 14 అంటుంటారు. కానీ ఇది బర్నబానే రాశాడని కొందరు వ్యాఖ్యానితులు చెబుతున్నారు. అలాగే మార్కు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు కదా పరిచర్యలో నుంచి. అలాంటి మార్కును మరలా ముందుకు తీసుకొచ్చాడు. ఆ మార్కే ముందుకు రాకపోతే మార్కు సువార్త ఉండకపోను ఇందులో. అసలు మార్కే క్రొత్త నిబంధనలో మొదటిగా సువార్తను రాసినవాడు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో మొదటి పుస్తకం ఏంటి చెప్పండి? బైబిల్లో ఈ క్యాననైజేషన్ అంటారు కదా, అమెరికన్ ప్రకారము మత్తయి సువార్త ఉన్న మార్కే మొట్టమొదటి పుస్తకాన్ని రాశాడు. కనుక అలాగూ ఒక గుర్తింపు పొందేటువంటి ఒక విశ్వాస, ఒక పరిచర్య మనం దేవుని సంఘంలో చేయాలి. తర్వాత కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఎవరైనా ఫోన్లు ఇంకా మర్చిపోయి ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. మరో ఫోను మోగకుండా ఉండాలి. మరొకరు ఫోన్ మోగితే మెడబెట్టి బయటికి గెంటేస్తారని ఒక రూల్ పెడితే ఎలా ఉంటుంది? పెట్టవచ్చా పెట్టకూడదు చెప్పండి. మరి పెట్టవచ్చని మీరు అన్నారు కానీ పెడదాం. సరే, అందరూ ఆమోదించినట్టే కదా. ఇక మీదట అది మనకు ఒక వార్నింగ్ అనుకుందాం. వారినేమి అలాగ అనడం లేదు కానీ అందరి కొరకు. ఏమండి? చెబుతారా? సరే. తప్పనిసరిగా మనం దేవుని సంఘములో ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలి అనేది అవశ్యం. కుటుంబాల్లో సమస్యలు అంటున్నారు, ఇంకా కొన్ని ఆర్థిక ఇబ్బందులు, మరికొన్ని అనారోగ్య సంబంధమైన ఎన్నో సమస్యలు మనకు ఉన్నప్పటికీ దేవుని సంఘములో నిజముగా మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య చేసే సమర్పణ, అలాంటి మనస్సు, ఆ విధంగా పనిచేసి ఫలితార్థమైనటువంటి
సాక్ష్య జీవితాన్ని, సభ్యత్వాన్ని మనం సంఘంలో కలిగి ఉంటే ఆ సమస్యలన్నీ పోతాయి అనుకుంటాను నేను. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు. సేమ్ ఫోన్ అది, అంటే ఆఫ్ చేయడం రాలేదేమో ఆయనకి. ఏమండి చేశారా? పక్క వాళ్ళు ఎవరు సహాయం చేయండి స్విచ్ ఆఫ్ చేయడానికి. అలాగున మరి ఆ సమస్యలన్నిటికీ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం వెతుక్కుంటూ ఉంటే మనం చచ్చే వరకు కూడా ఏ సమస్య పోదు అందులో. కనుక మనము దేవుని సంఘములో, అంటే ఆయన శరీరములో ఉన్న అవయవాలుగా ఆయన శిరస్సు ఆనతి చొప్పున మనం పరిచర్య చేస్తూ ఉంటే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కలుగుతుంది. దానికి ఒక మోటు మాట ఏంటంటే, ఎవరికైనా అర్థమయ్యేది, మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు, అంతే. ఒక మోటు మాట అది, ఒక కొండ గుర్తులాగా దాన్ని మనం ఉంచుకోవాలి. కనుక మనం దేవుని వాక్యంలో ఇలా ఉంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2 మాటలు చూస్తాం మనం. 2వ అధ్యాయంలో 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఇతరులంటే దేవుని సంఘములో ఉన్న తోటి విశ్వాసులు. తర్వాత అదే 2వ అధ్యాయంలో 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కనుక జీవము గల దేవుని సంఘములో మరి మనము ఎలాగూ పరిచర్య చేస్తున్నాం, దేవుని మందిరానికి రావడం వలన మనం ఆశీర్వదించబడతాము అని ఆలోచన తప్ప, నేను దేవుని సంఘం కొరకు ఎలాగా ఆశీర్వదకరంగా ఉండాలి, దేవుని సంఘానికి ఎలాగూ ఆశీర్వదకరంగా ఉండాలి అనే మాట మనలో లేకపోవడం వలన మనము చరిత్రలోనికి రావడం లేదు. బర్నబా అనే ఆయన ఒక వ్యవసాయదారుడు చరిత్రలోకి వచ్చాడు. తర్వాత ఒక 2 చక్కని ఉదాహరణలు మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యముల్లో 10వ అధ్యాయము 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 36వ వచనం నుండి మనం చూస్తే చివరి వరకు కూడా 43వ వచనం వరకు కూడా ఇక్కడ తబిత అనే ఒక దేవుని సంఘములో సభ్యురాలు ఉంది. యొప్పే అనేటువంటి ఆ పట్టణం. అయితే ఆమెకు దొరక్క అని కూడా పేరు ఉన్నదని 36వ వచనంలో చూస్తాం. యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొరక్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఆ దినములు యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. అనగా ఒక యొప్పేలో ఒక సంఘములో ఒక శిష్యురాలు ఉంది, అంటే ఒక సభ్యురాలను కూడా మనం అనుకుందాం. ఆమె దొరక్క అనేటువంటి దానికి లేడీ అని అర్థమని కింద ఉంది కదా, ఫుట్ నోట్లో 2లో లేడీ అని ఉంది. లేడీ అనే మాట లేడే, కానీ దానికి కొంచెం మనం భాష్యం చెప్పుకోవాలంటే చురుకైనదని చెప్పుకోవచ్చు. లేళ్ళు దుప్పులు చాలా చురుగ్గా ఉంటాయి కదా, అవి చాలా వేగంగా పరిగెడతాయి. కొండలు లోయలు కూడా దాటి పోతుంటాయి అవి. కనుక ఒక చురుకైన సభ్యురాలు దేవుని సంఘములో దొరక్క, ఒక చురుకైన సభ్యురాలు. ఇక్కడ అలాంటి సభ్యురాలు ఎవరున్నారు సత్యం గారు అని అడిగితే ఎవరిని చూపిస్తారు? ఆయన నన్ను చూపిస్తారని ఎవరు ఉన్నారు? ఎవరన్నా ఇక్కడ? చురుకైన సభ్యురాలు. దేవుని సంఘములో అలాగున మనం చురుకుగానే ఉండాలి. చురుకుగా ఉండడం అంటే అర్థం ఏంటి? మనం అందరికంటే ముందు దేవుని మందిరానికి రావడం చురుకుదనమే అది. అలాగే మనం మన పనులు ముగించుకుని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మరొకరిని
మనం తీసుకురావడం కూడా చురుకుదనమే. అలాగే ఏదైనా మనకు పని చెప్పినప్పుడు దాన్ని త్వరగా చేయడం, అలాగే సంపూర్ణంగా చేయడం, సంతోషంగా చేయడం కూడా చురుకుదనమే. ఒక పని మనకు అప్పగించినప్పుడు ఇంకొక పని ఉంటే అది కూడా నేనే చేస్తానులే అయ్యగారు అనడం కూడా చురుకుదనమే. కనుక ఆ చురుకుదనం ఉండేది ఆమెకి. అయితే ఆమె చాలా కాలంగా సిక్ అయిపోయింది, కాయిలా పడిందని రాస్తుంది కదా, అంటే బెడ్ రిడన్ అయ్యింది. మనం లంకణాలు అంటామా, అలాగా ఆమె మంచం బట్టి చాలా రోజులు అలాగుండి చనిపోయింది. చనిపోయినప్పుడు శవము అని ఉంది కదా, వారు శవమును కడిగారు. శవాన్ని కడిగి ఆమెకు ఒకవేళ దేహ శుద్ధి చేసి బట్టలు ఏదో వేసి మేడగదిలో ఆమెను పండుకోబెట్టారు. అంటే ఇక సమాధి కార్యక్రమం చేయాలి ఆమెకి. అయితే లుద్ద అనేటువంటి ఒక ఊరిలో ఆ పైన మనం పారాగ్రాఫ్లను చూస్తాము. అయినయ్య అనేటువంటి ఒక మరి కాలు చేయి పడిపోయిన వాడు, అక్కడ పక్షవాతంతో ఉన్నవాడు ఉంటే అక్కడ పేతురు ఆయన కొరకు ప్రార్థన చేశాడు, ఆయన లేవనెత్తాడు, ఆయన లేచి నడుస్తున్నాడు అనే సంగతి తెలిసింది. ఈ లుద్ద యొప్పేకు చాలా దగ్గర ప్రాంతం అని రాస్తుంది అక్కడ. అయితే ఆయన కబురు పెట్టారు. అయితే చనిపోయింది, ఆమెకు స్నానం చేయించారు, సమాధికి సిద్ధపరిచారు. కానీ ఎవరన్నా ఒక పాస్టర్ గారు ఉంటే బాగుండు, ప్రార్థన చేసి మోసుకుపోవచ్చు అనుకున్నట్టుగా ఉంది అక్కడ సిచ్యువేషన్. సరే పేతురు దగ్గరలో ఉన్నాడు కదా, పిలవండి అని చెప్పినప్పుడు పేతురు గారు వచ్చారు. 39వ వచనంలో పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలబడ్డారు. అంటే ఆమె సంఘములో ఎంత చురుకుగా ఉండేదో, సహాయకురాలు ఉండేదో, ఇతరుల కార్యాలను చూస్తూ ఉండేదో, పేద సాదా విధవరాళ్ళు వాళ్ళకి అవసరమైనటువంటి వస్త్రాలలాగా సమకూర్చేదో, కుట్టేదో, వాళ్ళకి చలికాలంలో స్వెటర్స్ అల్లేదో ఇచ్చేదో, ఇవన్నీ కూడా ఆమె చేస్తూ ఉన్నది అని చెప్పి ఆయన దగ్గర ఏకరువు పెట్టారు అందరూ వచ్చి. అప్పుడు ఆయన వాళ్ళందరి ఏడుపు చూసి వాళ్ళందరూ ఆశ ఏంటో అర్థం చేసుకున్నాడు. ఈమె బ్రతికితే బాగుండును అనుకుంటున్నారు వాళ్ళు. సంగమంతా ఏమనుకుంటున్నారు ఆమె గురించి? ఈమె బ్రతికితే బాగుండును. ఒకవేళ లుద్దలో ఆ అయినయ్య అనేటువంటి పక్షవాయు గలవాన్ని బాగు చేసిన పేతురు ఒకవేళ ఈమెను బ్రతికిస్తే బాగుండు అని ఒక అత్యాశ లాంటిదే అది. కానీ చచ్చిపోయిన ఆమెకు చాలాసేపు అయ్యింది, అందరూ వచ్చారు, చూశారు. శవపేటిక తీసుకువెళ్ళడానికి స్నానం చేసి సిద్ధపరిచారు. అంతా అయిపోయాక ఇంకా వాళ్ళకు ఆ వేదన పోవడం లేదు, ఆ ఆశ తీరడం లేదు. అది ఆయన గమనించాడు. గమనించి పేతురు అందరినీ వెలుపలికి 40వ వచనంలో పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవవైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. ఇక్కడ మాట మనం గమనిస్తున్నాం. ఆ సంఘములో ఒక చురుకైన విశ్వాసి, పరిచారకుడు ఎవరైనా కానీ అలా చనిపోయినప్పుడు సంఘానికి ఒక ఆశ ఉంటుంది. వీళ్ళు బ్రతకవలసింది, బ్రతికితే బాగుండును, వీళ్ళంత మాదిరి, ఎంత మంచి పరిచారకులు, ఎంత మంచివారు, ఎంత చురుకైన వారు, ఎన్నో మాటలు మనం అలా చెప్పుకుంటుంటాం. అయితే సంఘమంతటికి అనగా పరిశుద్ధులకు విధవరాండకని రాస్తుంది కదా, సంఘమంతటికి ఉన్న ఆశ ఏంటంటే బ్రతకాలని. ఎందుకు? ఆమె సంఘములో ఆమె అంతటి పరిచారకులు ఇంకెవరు లేరు. ఆమె బ్రతకాలని వాళ్ళకి ఆశ ఉంది. మరి పేతురుకి ఏమైనా ఆశ ఉంది? ఆయనకు కూడా ఆశ ఉంది, ఆమె బ్రతకాలని.
సంఘానికి ఆశ ఉంది, పేతురికి ఆశ ఉంది. అలాగే దేవుడు ఏం చేశాడు? ఆమెను బ్రతికించాడు. గమనించండి, ఒక మంచి పరిచారకురాలు విషయంలో సంఘం ఏమనుకుంటుంది? ఈమె బ్రతకాలనుకుంటుంది. సేవకులు ఏమనుకుంటున్నారు? బ్రతకాలనుకుంటున్నారు. దేవుడు ఏమనుకున్నాడు? బ్రతకాలనుకున్నాడు. మరి ఒకవేళ నువ్వు మంచి పరిచారకురాలివి, పరిచారుడు కాకపోతే ఇంకొక ఉదాహరణ మీకు చూపించిన అపొస్తలుల కార్యముల్లో అందులోనే 5వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ అననీయ సప్ఫీరాలు ఉన్నారు. వాళ్ళిద్దరూ మరి పొలం అమ్మారు, పట్టుకొచ్చారు, పేతురు దగ్గర పెట్టారు. పేతురు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడు గనుక ఆయన అననీయాని ప్రశ్నించాడు, మీరు ఇంతకే అమ్మారా? అంతకే అమ్మాం, కానీ కొంత దాచుకున్నారు. ఆ మాట చెప్పలేదు. ఏం చెప్పాడు ఆయన? మీరు పరిశుద్ధాత్మను మోసగిస్తున్నారు, తర్వాత సాతాను మీ హృదయాలను ప్రేరేపించగా మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అలాగే ఇంకేం చెప్పారు? దేవునితోనే అబద్ధమాడారు. ఈ మాటలన్నీ చెప్పాడు. ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన పడి చచ్చిపోయాడు. పడి చచ్చిపోతే చూడండి 6వ వచనం, అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు. అంటే ఇక్కడ అననీయ బ్రతకాలని సంఘం అనుకోవట్లేదు, సేవకుడు అనుకోలేదు, దేవుడు కూడా అనుకోలేదు. వీడు ఉండడం ఏమి లాభం అన్నట్టే ఉంది. ఏమండి, వాళ్ళు రెడీగా ఉన్నారంట. ఆ బట్టతో జుట్టు మోసుకుని పోయి పాతిపెట్టి, సార్ అయిపోయాడే కాడు, ఇక్కడ పాతిపెట్టి వచ్చామని చెబుతున్నారు. ఇంతలో ఇక్కడ ఇంకో సంభాషణ జరుగుతుంది. సప్పీరా వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆమెతో కూడా పేతురు మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా దేవుని ఆత్మను శోధించుటకు భర్తతో ఏకీభవించినట్లుగా పేతురు చెప్పాడు. చెప్పినప్పుడు మరి 9వ వచనంలో వ్రాయబడి ఉందండి, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు. అంటే సంఘం రెడీగా ఉంది, ఆమె కూడా బతకడం అనవసరమని. ఆమెను కూడా తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాం, ఆమె కూడా బ్రతకడం అనవసరమే. కనుక ఆమె కూడా చనిపోయింది. సంఘంలో ఉన్న వాళ్ళు వెంటనే తీసుకెళ్ళారు, ఆమెను కూడా పాతి పెట్టారు. ఇప్పుడు అతడు బ్రతకాలని సంఘానికి లేదు, ఈమె బ్రతకాలని కూడా, సేవకులకు కూడా, దేవుడికి కూడా లేదు. అసలు ఏంటి తేడా అంటే, దేవుని సంఘములో వృధాగా ఉండేవారికి వారు బ్రతకాలని సంఘానికి ఉండదు, సేవకులకు ఉండదు, దేవుడికి ఉండదు. అర్థమవుతుందా? ఈ 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుకోండి. కనుక దేవుని సంఘములో మనం పరిచర్య చేసేవారంగా ఉండాలి. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటూ ఉండేవారు, ఇతరుల కార్యాలు పట్టించుకొని వారుగా మన సంఘములు ఉంటే మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సంఘానికి కొన్నిసార్లు మనం బరువుగా ఉంటామేమో. సంఘంలో మనం పడిపోయిన చెయ్యి, పడిపోయిన కాలు శరీరంలో ఉంటే మిగిలిన శరీరానికి ఎంత ఇబ్బందో మన సంఘానికి కూడా అలాగే ఇబ్బంది. సేవకుడికి ఇబ్బంది, సంఘంలో ఉన్న విశ్వాసుకి ఇబ్బంది. దేవుడికి కూడా నీ పనేమి లేదు కనుక నువ్వు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే అన్నట్టు దేవుడు కూడా వదిలేస్తాడు మనం. ఈ 2 ఉదాహరణలు మనం ముందుంచుకుంటే, యొప్పేలో మరి దోర్క ఆమె జీవితం, ఇక్కడ అననీయ సప్ఫీరాల జీవితంలో ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. కనుక మనం ఎలాగున్నాం, ఎలాగుండాలి అనేది నేర్చుకోవాలి. బర్నబా యొక్క పరిచర్య జీవితం ఎంతో క్షుణ్ణంగా చాలాసేపు మనం విన్నాం. ఇప్పుడు మరొక ధ్యానంలోనికి మనం వెళదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు నేను చదువుతాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి
లాభము సంపాదింతము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇటు అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయునెరిగియు అలాగు చేయని వారికి పాపము. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన తండ్రి, నీ దాసులు మా ప్రియులు గంగాధరరావు గారిని మీరు ఆ కాలంలో అద్భుతమైన రక్షణతో ఆయనను దర్శించి ఆ రక్షణ అలంకారములు ఆయన జీవితంలో అంతం వరకు ఆయన కలిగి కొనసాగునట్లుగా బలపరిచి వాడుకున్నారు. ఆయన ఏదో విద్యావంతుడని కాదు, ఏదో బైబిలులో పాండిత్యం గలవాడని కాదు, కేవలం తన సాక్ష్యము ద్వారా తన శత్రువులు కూడా ప్రభువా రక్షణలోనికి నడిపించినటువంటి ఒక యోధుడుగా ఆయన మీరు వాడుకొని తద్వారా ప్రారంభించబడిన సంఘ పరిచర్య నేటి వరకు అద్భుతముగా విరివిగా అభివృద్ధి చెంది విస్తరించి కొనసాగుతున్నందున వందనాలు ప్రభువా. అలాంటి పునాదులు పడిన అలాంటి వారి యొక్క చెమటలు శ్రమలు అనే పునాదుల మీద కట్టబడినటువంటి పరిచర్య నాయన మరి నిలిచి ఉండగా ఆ కాలం నుంచి ఉన్నవారు ఉన్నారు, ఆ తర్వాత చేర్చబడిన వారు ఉన్నారు నాయన. వారి జీవితాలు కూడా ఎంతో బలమైనవిగా, సాక్షార్థమైనవిగా, మరణించిన మరువబడినవిగా ఉండాలని మీరు ఆశించి తన కుమారుణ్ణి మీరు ఏర్పరచుకొని మంచి కుటుంబముగా వారిని ఈ పరిచర్యలో మీరు వాడుకుంటున్నందుకై వందనాలు. సాక్ష్యం కలిగిన మంచి బిడ్డలుగా, అలాగే సంఘములో కూడా కుడి ఎడమల ఉండి సహకరిస్తున్న వారుగా ఉన్నవారు ఉన్నారు. మా అందరికీ పాఠాలు అవసరం, ప్రోత్సాహం అవసరం ప్రభా. మేము చేసే పనికి ఫలము మాకు అవసరం. దాని కొరకై మరలా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఏ మాట అయినా నీ మాట కనుక దాన్ని మేము అంగీకరించి ఆశీర్వించబడ్డానికి సహాయం చేయండి. క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. నేను మరి తుమ్మల గంగాధరరావు గారిని మరిచిపోలేని మనుషుల్లో ఒక ముఖ్యమైన మనిషిగా నేను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాను. ఆయన నాకు పుట్టగొడుగుల కూర వండి పెడుతుండేవారు వచ్చినప్పుడు. అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు ఆయన అనేవారు, ఏంటి బ్రదర్ ఇది ఇలాగుందని. ఫస్ట్ టైమో సెకండ్ టైం ఇప్పుడు అన్నప్పుడు నవ్వి, ఇది మాంసము కాని మాంసం బ్రదరు అన్నారు. అది నాకెంతో ఇష్టమైనటువంటి కూర అని చెప్పేవారు. అలాగే ఆయన మా దగ్గరకు వచ్చారు 2-3 సార్లు. కొన్నిసార్లు నేను వెళ్ళిన ఒంగోలు ఆ ప్రాంతంలో, కావలి ప్రాంతంలో వారు సాక్ష్యం చెప్పారు. సత్యనారాయణ గారు కూడా అలాగే మరి లారీలో కూడా వెళుతూ ఒకసారి మీటింగ్ జరుగుతుంటే ఒక గ్రౌండ్లో కావల్లోనే అనుకుంటా ఏబిఎం కాంపౌండ్లో లారీ ఆపేసి ఆయన గబగబా వచ్చి కలిసి ఆఖరి వరకు ఉండి వెళ్ళారు. అలాగున వాళ్ళిద్దరూ ఒక మంచి సాక్షిద్వయం లాగా వారు పనిచేస్తూ వచ్చారు. వారు నేను మర్చిపోలేను. అందుకే ప్రతిసారి ఈ దాన్ని వెళుతున్నప్పుడు ఆ రామాలయం అక్కడ ఉంది కదా, దాన్ని చూసినప్పుడు ఇది నా పక్కన వాళ్ళకి చెప్తాను, ఇది కట్టించిన వారిలో ఒక ఆయన ప్రభుని నమ్ముకొని దీని వెనకాలే చర్చి కట్టారు అని నేను అలా చెబుతూ ఉంటాను. సరే, కనుక మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మీకు ఏదైనా ఒక మాట నేను చదువుతుండగా కానీ ఇంతకుముందు మీరు చదివినప్పుడు కానీ ఏదైనా ఒక మాట కొట్టొచ్చినట్టుగా కనబడింది ఉందా? ఏదన్నా చెప్పగలరా? సణక్కండి, గట్టిగా చెప్పండి. మీ అదే ఇవన్నీ మంచి మాటలే. మీ జీవము ఏ పాటిది
అనే మాట ఒక ప్రశ్న. మీ జీవము ఏ పాటిది? ఈ మాట మనం ఎవరినన్నా సహించలేరు. అది అశుభకరమైన మాటగా ఎంచుకుంటారు. తర్వాత అది జవాబు లేని ఒక ప్రశ్నగా మిగిలిపోయినట్టి మాటగా మనం దాన్ని చూస్తాం. కానీ మీ జీవము ఏ పాటిది అని దాని జవాబు మరి దేవుని వాక్యంలోని వెంటనే ఇవ్వబడింది. మాయమైపోయే మీరు మాయమైపోవు ఆవిరి వంటివారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు. మనమందరం ఈ మాట ఒప్పుకుంటున్నాం కదా, అందరం ఒప్పుకోవాలి కదా. చాలామంది ఇలా కనబడి అలా కనబడకుండా పోతూ ఉన్నారు. వారి యొక్క జీవితాల్లో మరి ఎన్నో ఆలోచనలు, ఎంతో భవిష్యత్తు ఉన్నట్లుగా ఉంటారు. అలా అని మనం కూడా అనుకుంటాం. కానీ వారు మాయమైపోయినప్పుడు అయ్యో అనుకుంటాం. ఆ తర్వాత మనం కూడా మాయమైపోతాం. మరొకరు మనం ఆ వార్త విని అయ్యో అంటారు. అంతే. దానితో ఇంకా మనం మాయమైపోయి ఇంకెన్నడూ తిరిగి రాము అనేటువంటి మాట చూస్తాం. కానీ ఇది మరి బయటి వారికి ఆ మాట అభ్యంతరంగా ఉన్నా అశుభంగా ఉన్నా మనకు అది శుభకరమైన మాటే. మనం చాలాసార్లు ఆ మాటను వాడుకోవాలి. ఎవరైనా మనలను ఏదన్నా ఒక పని చేయమంటే, లేక ఒక మన భవిష్యత్తు గురించి మన అంచనాలు ఎలా ఉన్నాయో, ఆలోచన ఎలా ఉన్నాయో మనం అడిగితే మనం ఈ మాట జ్ఞాపకం చేయాలి వాళ్ళకి. ఏముంది బ్రదర్, ఏముందమ్మా, మన జీవం ఏ పాటిది అని మనం అనుకోవాలి. నిజంగా అది మళ్ళీ అడిగిన వారికి కూడా ఆ మాటే చెప్పాలి. మనం ఇలా కలుసుకున్నా మరోసారి కలుసుకోకపోవచ్చు. ఆవిరి వంటి జీవితం ఇది. ఇప్పుడు కనబడ్డాను, మళ్ళీ నీకు కనబడకపోవచ్చు అని మన వారికి చాలా సాత్వికంగా చెప్పాలి. ఎందుకంటే దానికి కారణం యోహాను సువార్తలో 5:24 ఒక మాట ఉంటుంది. మన మరణములో నుండి జీవములోనికి దాటిన వారు. మనం మరణం లేని వాళ్ళం. అంటే మన శరీరము మరణించడం అనేది అది శుభకరమే, కానీ అది అపశకునం కాదు. మన మరణం అపశకునం కాదు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు వింటున్నాం, చావైతే లాభం, చావైతే లాభం. అది పౌలుకు ఒక్కడికే లాభమా? ఆయన ఆ మాట చెబుతాడు, నావలే ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ లాభమే. జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము ఇవన్నీ మనకు ఉంచబడ్డాయి. కనుక మన మరణం అది ముగింపు కాదు, అది ఒక మలుపు అని మనం ఎరిగి ఉండాలి. అనేకసార్లు ఈ మాటలు నేను చెబుతుంటాను. ఈ మలుపు అనే మాట భూలోకం అనే వీధిలో నుండి పరలోకం అనే వీధిలోనికి తిరిగే మలుపు. క్రైస్తవ మరణం అది ఒక మలుపు అంతే, ముగింపు కాదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణానుభవం కలిగి జీవించే వారికి ఇది శుభకరమైతే, అలా కాని వారికి అది అశుభమే. అలా మరణించడం అది నిత్య నాశనమే, పాతాళము, నరకమని వారి అంతరాత్మ ప్రబోధిస్తుంటుంది. కనుక ఆ మాట వినడం వారి చెవులకు ఇష్టం కాదు. వారి హృదయములో ఆ మాట ఇముడ్చుకోలేరు. ఆ మాట వారికి సంతోషం కలిగించలేదు. కానీ మనకు సంతోషమే. 116వ కీర్తనలో 15వ వచనం ఉన్నట్లుగా యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క మరణము ఆయన దృష్టిలో విలువ కలిగింది. మన మరణానికి విలువ ఉంది, లాభం ఉంది, విలువ ఉంది. దాన్ని ఎవరు వద్దనుకోవాలంటారు చెప్పండి? లాభాన్ని ఎవరు వద్దనుకుంటారు? విలువైనది దేవుని దృష్టిలో విలువైనది. మన దగ్గర చాలా బంగారం ఉందండి, అది మన దృష్టిలో విలువైంది. దేవుని దృష్టిలో విలువైందా? ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి,
దేవుని దృష్టిలో విలువైనవి అవి మన దృష్టిలో విలువైనవి. కానీ దేవుని దృష్టిలో విలువైంది ఏంటి? మన మరణం. మన మరణం, ఆయన భయభక్తులు గల వారి యొక్క మరణం ఆయన దృష్టిలో, యెహోవా దృష్టిలో విలువైనది. కనుక నేను ఇలా చెబుతాను, మీరు అంగీకరిస్తే ధన్యులవుతారు. మనం దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తాం. మనం క్రైస్తవ జీవితంలో ఎన్ని వేలు ప్రార్థనలు చేస్తామో అది లెక్క ఉండదు, ఎన్నిసార్లు చేస్తామో లెక్క ఉండదు. మనం సహజంగా ప్రార్థనలు చేస్తుంటాం. ప్రార్థనలో ఎక్కువ శాతం ఈ భూమి మీద మనం జీవించడానికి అవసరమైనవన్నీ కూడా అడుగుతూనే ఉంటాం. మనం భూమి మీద భౌతికమైన జీవితంలో అవసరమైనవన్నీ అడుగుతాం. అడగడం తప్పలేదు. ఆయన మనం అడగొచ్చు, ఆయన మనకు ఇవ్వచ్చు. మీ ప్రతి అవసరము నేను తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక మనం ప్రభువుని అడుగుతాము. అడగకుండా కూడా మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి కావాలినో తెలియను, కాబట్టి అది మనకు అనుగ్రహిస్తాడు. మరి ఎవరో ఇప్పుడు 10th క్లాస్ కొరకు ప్రార్థన చేశారు. తప్పకుండా ఈ కుర్రోడ్ని పాస్ చేయమని సేవకులు అతను పట్టుకుని ప్రార్థన చేయడం. కొంతమంది పరీక్షలు రావడానికి ప్రార్థించిన పెన్నులు ఇవ్వడం. ఇవన్నీ నాటకాలు, మనం ఆడుతున్న నాటకాలు అంతే. తప్పది. దేవుని స్థానాన్ని మనం తీసుకుని మాట్లాడుతున్నాం. తప్పకుండా వీడు పాస్ అయ్యేలా చేయమని మనం దేవుని శాసించకూడదు. అది భౌతికమైంది. ఆయన తెలుసు, మరి వాడు పాస్ అయితే మంచిదో ఫెయిల్ అయితే మంచిదో దేవుడు తెలుసు. ఒక ఆయన మరి వాళ్ళ కొడుకు 10th ఫెయిల్ అయితే కృతజ్ఞత మీటింగ్ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ ఊరిలో ఇంటర్ లేదు. ఆడు ఇంటర్కి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి. వాళ్ళ ఊరు గోటాలని ఒక ఊరు దగ్గర. నిజంగా జరిగిన ఒక టీచర్ పైగా ఆయన వాళ్ళ కొడుకు 10th ఫెయిల్ అయితే కృతజ్ఞత కూటం పెట్టి అందరిని పిలిచి అరటిపళ్ళు పంచిపెట్టాడు. మొరమొరాలు ఏమంటే అవి ఇస్తారు అటు సైడు, అలాగా శనగపప్పులు మొరమొరాలు పెడతారు. అయితే ఎందుకు పెట్టావు ఆ మీటింగ్? ఇలా ఏంటంటే మా వాడు ఫెయిల్ అయ్యాడండి. ఎందుకంటే వాడు 8th క్లాస్ వరకు బాగానే ఉన్నాడు. 8th క్లాస్ అంతా ఫ్రెండ్షిప్లు చేసి ఇలా చేసి మొత్తానికి చెడిపోయాడు. ఇంటి పట్టు పట్టడం లేదు. పై కొద్దిగా ఏదైనా నేర్చుకున్నాడు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, మాతో కుటుంబ ప్రార్థన కూర్చోవడం లేదు. ఈ విధంగా ఉంటున్నాడు. ఏ రాత్రి వస్తున్నాడు. ఏరా అంటే అలుగుతున్నాడు. మేడ మీద దూకే చచ్చిపోతానంటున్నాడు. వాళ్ళ అమ్మని బెదిరిస్తున్నాడు. కాబట్టి ఆడు ఇలాగ అయిపోయాడు. ఇప్పుడు 10th పాస్ అయ్యి రాజమండ్రి పోతే ఆడు ఎవడ పట్టుకుంటాడు. ఆడు ఏమైపోతాడో తెలియదు. అందుకే ఆడు ఫెయిల్ అందుకు దేవునికి స్తోత్రం అని చెప్పాడు. మరి ఎవరో పాస్టర్ గారు నెత్తి మీద చేయబెట్టి ఇడు పాస్ అవునుగాక, తప్పకుండా పాస్ చేయి, ఇదిగో నేను పెన్ ఎత్తున్నారు రాసి నువ్వు పాస్ అయిపోతా ఉండవు. తప్పు కదా అర్థమవుతాం. కనుక భూ సంబంధమైన వాటి విషయంలో అలా ఏది మనం పట్టుకూడదు. ప్రభువా నాకేమి కావాలేనో నీకు తెలియను అన్నావు, అంతే చాలు. ఇంకా నాకు ఇల్లు కావాలా అది నీకు తెలుసు, వాహనం కావాలా నీకు తెలుసు, వస్తువు కావాలా నీకు తెలుసు, అన్నీ నీకు తెలుసు. కనుక నేను నిన్ను అడగవలసిన అవసరం లేనంత మంచి తండ్రివి నువ్వు నాకు అని మనం చెబితే, నువ్వు అది అడగలేదు అందుకు ఇవ్వలేదు, ఇది అడగలేదు ఎందుకు ఇవ్వలేదు అని అంటాడా దేవుడు? కనుక మనం చిన్నపిల్లల్లాగా అడుగుతాము, దేవుడు తండ్రిలాగా మనకు చేస్తాడు, నిజమే. కానీ నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పే మాట ఇది. మనం ఏమేం కావాలో ప్రార్థనలు అడుగుతుంటాం. ఒక లిస్టు రాసుకుందాం. అవన్నీ ఏమేమి అడుగుతున్నాం, ఇంతవరకు ఏం అడిగామో, ఏం అడగాలనుకున్నామో అది ఒక లిస్ట్ రాసుకుందాం. కానీ ఆ లిస్టుకి 2, 3, 4, 5 అని వేసుకుందాం. మనం 1 వేయొద్దు, 2, 3, 4, 5 అని వేసుకుందాం. ఆ లిస్ట్ అంతా మనం ముందు పెట్టుకుందాం. ప్రభువుని అడిగే లిస్ట్ అది. అయితే నెంబర్ 1లో మనం ఏం రాయాలంటే, ఏమి ఆశించాలంటే, ఏ ఆశీర్వాదం నుంచి మనం కోరుకోవాలంటే మరణము కోరుకోవాలి. నెంబర్ 1లో ఏం రాసుకోవాలి? మరణము రాసుకోవాలి. కనుక దేవుని బిడ్డలముగా మరణము మనకు లాభమైతే, అది దేవుని దృష్టిలో విలువగలదైతే మనం ఏది ఆశించాలి? మరణాన్నే ఆశించాలి. పౌలు ఒక మాట అక్కడే అన్నాడు కదా, ఫిలిప్పీ పత్రికలో 1:21 కాకుండా 23లో కూడా ఒక మాట అన్నాడు, నేను వెడలిపోయి ప్రభుతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను అన్నాడు.
మరి ఇక్కడ ఆశ లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంటే, ఎవరన్నా ఉంటే వాళ్ళ క్రైస్తవులు అని చెప్పడానికి వీలు లేదండి. నువ్వు కూడా నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవురాలు కూడా వీలు లేదు. మన మొదటి ఆశ దేవుని దగ్గర మనకి ఏదన్నా కోరుకుంటే, నీకేం కావాలో కోరుకో అని మనల్ని దేవుడు ఒకవేళ అడిగితే, ప్రభువా నేను వెడలిపోయి ఈ లోకాన్ని విడిచి దగ్గర ఉండాలనేది నా ఆశ అని మనం చెప్పే స్థాయికి అంతస్తుకు మనం ఎదిగామా? చావనేసరికి అశుభం, నీ జీవము ఏ పాటిదంటే అది అశుభంగా ఎంచుకుంటాం మనం. అన్యులు ఎంచుకుంటారు, కానీ మనం శుభకరమైన మాటగా ఎంచుకుని మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో, దేవుని దగ్గర అడిగే ఆశీర్వాదాలు ఏమున్నాయో దాంట్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటని రాసుకోవాలి మనం, మరణం అని. ఆ లిస్ట్ ఇక్కడ తగిలిస్తే మన ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తే ఇదేంటి ఇలా రాశారంటే, మన వాళ్ళకి మంచిగా సువార్త చెప్పొచ్చు. ఆ మరణం యొక్క విలువేంటో, మనకు ఉన్న విలువేంటో చెప్పొచ్చు. ఆ మలుపు తర్వాత ఈ మట్టి లోకములోని మట్టి వీధుల్లో నుంచి పరలోకములోని బంగారు వీధుల్లోకి నేను తిరగడానికి అదే నా అవకాశం, మరణమే అవకాశం. భూమి మీద ఉన్నంత కాలం బంగారు వీధుల్లో నేను నడవలేను. ఇది మలుపు, నేను తిరగాలి, మరణమే ఆ మలుపు అని మనం చెప్పగలిగితే మనం చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగామని అర్థం. కనుక మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? దేవునికి మనం కోరుకోవలసింది మరణమే కోరుకోవాలి. దేవుడు మనకిచ్చే చివరి ఆశీర్వాదం ఏంటో తెలుసా మీకు? మరణమే. దేవుడు మనకిచ్చే చివరి ఆశీర్వాదం కూడా మరణమే. మరణం తప్పించుకోవడానికి మనం ఇక్కడ ఎన్నో వేషాలు వేస్తాం. ఇల్లు కట్టుకునేటోడు వాస్తులు, పెళ్లి చేసేవాళ్ళు ముహూర్తాలు, ఇంకేదో నక్షత్ర బలం, లేకపోతే ఇంకేవో రకరకాలైనటువంటి వేదాంత పండితుల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లెదురు రాకూడదనో, ఎవడో తుమ్మకూడదనో, లేక బల్లి సకిలించకూడదనో, కాకి కుయ్యకూడదనో, ఇవన్నీ బతకడానికి వేసే వేషాలు. కానీ అసలు ఆ మరణం అనే విలువ దేవుని దృష్టిలో మనకి, అసలు మన జీవితంలో అన్నిటికంటే దేవుని దృష్టిలో విలువైంది ఏంటి అంటే మరణమే. అంటే అది మనకు వద్దనుకుంటే ఆ బెల్లో, ఈ కాకో, ఈ పిల్లో, వీటిని బట్టి మనం బెదిరిపోతుంటూ ఉంటే మనం నిజంగా ఆ ఆశీర్వాదాన్ని కోరుకోవడం లేదని అర్థం. ఆ విలువ దేవుని దృష్టిలో విలువైన మరణాన్ని మనం గుర్తించలేదు. ఈ మన సొంత కార్యాలే చూసుకుంటున్నాం. బంగారం, వెండి, బంగ్లాలు, ఆస్తులు, భూములు, ఆ పక్క భూమి, పక్క భూమి, ఇవన్నీ కూడా మనం తడుముకుని సమకూర్చుకోవడానికి అప్పులైనా, సప్పులైనా, ఈఎంఐలైనా, కట్టలేకపోయినా, ఏదైనా అన్నీ మొత్తానికి దొరికిందల్లా కన్నుసూ పడిందల్లా కావాలనుకునేటువంటి జీవితాన్ని మనం జీవించి చివరికి అఘోరించి చచ్చిపోతాం మనం. అంతే. ఏముంటుందని చెప్పండి. ఆ నోరు ముయ్యి కదులో దూది పెట్టి, అది పెట్టి, కళ్ళు పెట్టి, అన్నీ నానా అంటే గ్లామర్ దెబ్బతింటదేమని నోరు ఎలాగుంటే, చచ్చాక శవానికి కూడా ఎందుకు చెప్పండి ఇదంతా. కనుక ఆయన ఇచ్చే అంతిమ ఆశీర్వాదం కూడా చదవండి ఒక మాట. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం, ప్రకటన 14, 13వ వచనం. అంతటా ప్రభువునందు మృతి పొందు మృతులు రాయమని ఒక స్వరం విన్నాను. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. ఇందాక లాభం అని చూసాము, ప్రభు దృష్టిలో విలువైందని చూసాము, ఆయనలో మరణించుట ధన్యత అని చూసాము. చదవమ్మా. తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. ఎంత మంచి మాట అండి. ఎవరికి ప్రయాసపడ్డం ఇష్టం? ఇక్కడ ప్రయాసలు పోవడానికి చావు మంచి సూత్రం. అంటే మన ప్రాణ విసికి ఆత్మహత్య చేసుకోవడం కాదు. కనుక అందుకే అది అంతిమ ఆశీర్వాదం. అది
అది దేవుడిస్తాడు మనకి. మన ఆశ మొదటి ఆశీర్వాదము. మన ఆశ ఆ లిస్టులో రాసుకోవాలి. ప్రభు, నాకు ఇల్లు కావాలి, వాహనం కావాలి, వస్తువు కావాలి, ఆరోగ్యం కావాలి, మళ్ళీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగం కావాలి, చదువు కావాలి, పాస్ కావాలి, అమెరికా దేశం వీసా కావాలి. ఇవన్నీ రాసుకోండి మీకు అవసరమైతే. కానీ ఫస్ట్లో మాత్రం నాకు మరణం కావాలి, ఒకవేళ ఉంటే ఇవి కావాలి. కానీ మొట్టమొదటిలో నాకున్న ఆశ ఏంటంటే నేను వెడలిపోయి ప్రభుతో ఉండాలని పౌలు చెప్పినట్లుగా ఫిలిప్పీ 1:23లో ఆ ఆశ మనకుండాలి. అంతిమ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? మళ్ళా మరణమే. మన ప్రయాసలు మాని మనం శాశ్వతముగా విశ్రాంతిలో ప్రవేశించుట. కనుక మరణం భర్తకు మంచిదే, భార్యకు మంచిదే, అమ్మాయిలకు మంచిదే, అబ్బాయిలకు కూడా మంచిదే, మన కుటుంబంలో ఎవరికైనా మంచిదే. రక్షించబడితేనే. రక్షించబడిన వాళ్ళకి అది శాపమే. మన కుటుంబంలో ఎవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే మరణం నష్టమే వాళ్ళకి, అది ఒక శాపమే. కానీ మన కుటుంబంలో ఎవరు రక్షించబడినప్పటికి కూడా, హైదరాబాదులో మాథ్యూస్ గారని ఒక ఆయన ఉన్నారు, జానిస్ ఆ సిస్టర్ గారి పేరు, వాళ్ళ క్యారలేట్స్ వాళ్ళ అబ్బాయి 10th క్లాస్లో చనిపోయాడు. అయితే వాళ్ళు ఎంత చక్కగా మాట చెప్పారంటే, బాబు పరలోకానికి వెళ్ళాడండి, అదే సంతోషం. వాడు ఆదివారం ఏదో ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయంటే వెళ్ళేవాడు కాదు. నేను చర్చికే వస్తాను కానీ క్లాస్కి వెళ్ళను. ప్రీ ఫైనల్ ఏమి ఉంటాయట, ఆదివారం పెడుతుంటారు, వెళ్ళేవాడు కాదు. 10th క్లాస్లో చనిపోయాడు అబ్బాయి. అయితే ఆ విధంగా మరి భక్తి జీవితంలో వాడు సొంతగా ప్రార్థన చేసుకునేవాడు, సొంతగా వాక్యం చదువుకునేవాడు. వాడు చదవగా మరి బైబిల్ నలిగిపోయినందువల్ల ఇంకొక బైబిల్ కూడా ఆ చిన్న వయసులోనే 2వ బైబిల్ మార్చుకున్నాడంట. అంటే ఒక బైబిల్ అయిపోయింది, అండర్లైన్స్తో రాయడమో లేకపోతే నలిగిపోవడం, పాతబడ్డం, లేకపోతే ఇంగ్లీష్ చదువుతాడు, ఇంకొక వర్షన్ తీసుకున్నాడో, మొత్తానికి 2వ బైబిల్ కూడా చదవడం ప్రారంభించాడు. కనుక బ్రెయిన్ హ్యామరేజ్ ఏదో వచ్చింది, చనిపోయాడు. కనుక నా కుమారుడు ప్రభు దగ్గరికి అదే చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా అబ్బాయి మరణించాడని, అయ్యో పాపని వేరే వాళ్ళు అనేలాగా వాళ్ళు అసలు ఎప్పుడు ఒక్కరి దగ్గర కూడా విచారం వ్యక్తం చేయలేదు. కనుక మరణం విషయంలో విశ్వాసులు భయపడనక్కర్లేదు. ఈ ప్రశ్న మనకు ఆందోళన కాదు, ఎందుకంటే మన మరణములోంచి జీవంలోనికి దాటి ఉన్నాం. మరణం దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమని ఈ జవాబు లేని ప్రశ్నకు మనము సమాధానం ఇవ్వగలుగుతాం. అయితే అలాంటి నిరీక్షణ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ ప్రశ్నకు హడులెత్తిపోతారు. అదేం ప్రశ్న, అదేం మాట్లాడుతున్నావు అని మన మీద బాధ వ్యక్తం చేస్తారు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ విషయాన్ని మొట్టమొదటగా మన దైనందిక జీవితపు లిస్టులో అది మొదటి స్థానంలో ఉండాలి. దేవా, నీ చివరి ఆశీర్వాదం కూడా నాకు మరణమే గనుక నేను ఈ మధ్యలో ఎంతకాలం జీవించినా నా ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ చివరి అంతిమ ఆశీర్వాదం కొరకు నేను వేచి ఉంటాను. ఎక్కడా తప్పిపోకుండా, మళ్ళా పాపంలో పడిపోకుండా, లేక స్వార్థపూరితమైన జీవితం, లేక నేను ఒక నిష్ప్రయోజనమైన దొరక్క ఎట్లా ఉంది, చురుకుగా ఉండి దేవుని మందిరంలో ఆమె పనిచేసింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా సంఘం ఆమె బ్రతకాలని ఆశించింది. సేవకులు కూడా ఆమె బ్రతకాలని ఆశించారు. దేవుడు కూడా ఆమె బ్రతికించి సంఘానికి, పరిశుద్ధులకు, విధవరాళ్ళకు మరలా అప్పగించి సంతోషాన్ని కలిగించాడు. కనుక మనము బ్రతికినంత కాలము అంతిమ ఆశీర్వాదానికి యోగ్యులముగా బ్రతకాలి. అంతిమ ఆశీర్వాదం. ఇప్పుడు ఒక ఆమె చనిపోయిందని సుధాకర్ గారు, మీకు తెలుసు కదా, గిరిపురం సుధాకర్ గారు మెసేజ్ పెట్టారు, వాళ్ళ సంఘంలో ఒక ఆవిడ చనిపోయిందని. పెడితే ఆవిడ నాకు బాగా తెలుసు, చాలా కాలం నుంచి, బహుశా 35 ఇయర్స్ తెలుసు నాకు ఆమెను గురించి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని సంగతులు గుర్తొచ్చి నేను రిప్లై ఇచ్చాను. ఆమె ఎలాంటిదో, ఎంత మంచిదో,
ఏ విధంగా ధన్యురాలో, దీనురాలో, పేదరాలైన ఎంత ధన్యురాలో అని నేను రిప్లై ఇచ్చాను. అలాగున నీ మరణం తర్వాత, నా మరణం తర్వాత మీరు ఒక మంచి మాట చెప్పుకునే జీవితంనే జీవిస్తే నా మరణం ధన్యమైంది. అది దేవుని దృష్టిలో విలువగలదే. మనం ఎప్పుడైనా చనిపోతాం. చనిపోకుండా ఉండేవాళ్ళు ఎవరిక్కడ లే కదా మనం. కనుక చావు ఎప్పుడు అనేది మనకు తెలియదు. మనం నిన్నటి వాళ్ళము. యోబు ఏం చెప్తున్నాడు? మనము నిన్నటి వారము. మనకేమీయో తెలియదు. మన యొక్క సంవత్సరముల ఆయుష్కాలం అది నీడవలే దాటిపోతూ ఉంది. మనకేమీయో తెలియదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు. అంత అమాయకులు మన మరణం విషయంలో. ఎందులోనైనా సైంటిస్టులు అవ్వచ్చు మనం. ఓ దోమ, ఓ చీమ, ఏదో ఒక జీవి దాని యొక్క వృత్తాంతం అంతా, దాని జీవితకాలం అంతా స్టడీ చేసే సైంటిస్టులు అవ్వచ్చు మనం. రాకెట్లు ప్రయోగం చేసి ఆ శాటిలైట్స్ని చంద్రమండలం పంపించిన గొప్ప సైంటిస్టులు కావచ్చు మనం. కానీ మన చావు మనకే తెలియదు. మన జీవితం మీద ప్రయోగాలు చేయలేము. ఎవరైనా చేయగలిగారా ఇంతవరకు? మానవ జీవితం మీద ప్రయోగాలు, ఏం ప్రయోగాలు చేస్తున్నారు ఏమండి? వాళ్ళకి జబ్బు వస్తే బ్రతికించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయోగాలు ఎవరు చేస్తారు? ప్రయోగాలు చేసి బ్రతికించిన వాళ్ళు ఎవరు? పర్లేదు, నేను బ్రతికిస్తాను, ఇంత డబ్బు అవుతుందో, లేకపోతే నేను గ్యారెంటీ ఇస్తానని డాక్టర్ ఎవరు ఉన్నారా? లేరు. దైవాధీనం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి మాయమైపోతాం, మనం ఉండేవాళ్ళం కాదు. కనుక మనం నిర్భయంగా బ్రతకాలి. తర్వాత నిరీక్షణతో బ్రతకాలి. మరణ బలము గలవాని చేతిలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. మరణ భయము నుండి కూడా ఆయన మనల్ని తప్పించాడు. మరణ బలము గలవాని చేయండి సాతాను చేతిలో, చప్పవాని చేతిలో తప్పించాడు. మరణ భయం మనకు లేకుండా మనకు నిత్య జీవాన్ని వాగ్దానము చేశాడు. కనుక మనం మరణం విషయంలో ఎంతో స్వేచ్ఛగా ఉండాలి. మరణాన్ని గురించి మన ఆలోచనకి ఆనందించాలి. మరణం మనకు వస్తుంటే, జీ జాన్ గారు ఇప్పుడు విన్నారు లేదో మీరు, రేడియోల్లో టీవీల్లో బాగా మాట్లాడేవాడు, ఎక్కువగా ఇతర దేశాల్లో ఉంటుండేవాడు. కానీ బెంగళూరులో అయింది. ఆయన చాలాసార్లు రాత్రి పడుకునేటప్పుడు తలస్నానం చేసి మేకప్ అయి సూట్ వేసుకుని పడుకునేవాడు. ఆయన భోజనం చేసేటప్పుడు అందరితో భోజనం చేసేవాడు. అందరూ పడుకున్నాక ఆయన రూమ్కి వెళ్ళి, వాష్రూమ్కి వెళ్ళి ఆయన సిద్ధపడి పడుకునేవాడు. తెల్లారిసరికి ఈయన సూట్లో పడుకునేంటని వాళ్ళు చూస్తే అనేవంట, రాత్రికల్లా ప్రభు వస్తే వెళ్ళాక సిద్ధపడ్డారు బాబు అనేవంట పిల్లలతోటి. చూడండి ఆయన నిరీక్షణ. చివరికి ఆయన చనిపోయింది కూడా అలాగేనండి. అంటే రోజు అలా తయారయ్యాడని నేను చెప్పడం లేదు, కానీ కాకపోవచ్చు, కానీ ఆయన చనిపోయిన రోజు మాత్రం అలాగే చనిపోయాడు ఆయన. ఏంటి డాడీ ఇవన్నీ వేసుకొచ్చారు ఏంటంటే, అందరూ కూర్చోండి ఏదో సమయంలో మాట్లాడి 20 minutes మాట్లాడట, తర్వాత హాఫ్ అన్ అవర్లో చనిపోయాడట ఆయన. కనుక ఒక సిద్ధపాటు మరణానికి సంతోషముతో సిద్ధపాటు అనేది. అంటే మనం అందరం మరణించాలని అనుకోవాలని నేను అనడం లేదు. మరణాన్ని మనం కోరుకోవద్దు, కానీ మరణం వస్తే వదులుకోవద్దు. అది నేను చెప్పే మాట. అది మనం కావాలని ఆహ్వానించక్కర్లేదు మనం, కానీ వస్తే మాత్రం వదులుకోవద్దు. ఎలాగోలాగన బ్రతకాలని బతక్కం. అది ఈ మరణం. నేను ప్రభు దగ్గరికి వెళ్ళాక ఒక వాహనం అయితే ఈ మరణానికి వందనాలని చెప్పాలి, ఈ వ్యాధికి వందనాలని చెప్పాలి, ఈ యాక్సిడెంట్కి వందనాలని చెప్పాలి, ఈ క్యాన్సర్కి వందనాలని చెప్పాలి. ఎందుకు? అది ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక వాహనం లాంటిదని అర్థం చేసుకోవాలి. అలాంటి చక్కని హృదయం మన లోపల ఉంటే మనం ఎక్కువ కాలం బతుకుతాం. ఆరోగ్యంగా ఉంటాం, చురుకుగా ఉంటాం. పరిచర్లో దేవుడు అలాంటి వాళ్ళని దేవుడు తీసుకోడు, ఉంచుతాడు. పనికి దొరకని ఎందుకు తీసుకున్నాడు? మళ్ళీ వచ్చేసింది కదా ఆమె. కావాలి అలాంటి వాళ్ళు. వృధాగా పడున్న వాళ్ళు ఎందుకు మోసుకుపోయే వాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. వీళ్ళు వ్యర్థమే అన్నట్టుగా. కనుక మనం వ్యర్థులుగా ఉండవద్దు. జీవమగల దేవుని సంఘములో నీవేమి చేయుచున్నావు అనే ప్రశ్న 1991లో
ఆ ప్రశ్నతో నేను మీటింగ్ పెట్టాను సిద్దిపేటలో. అది ఒక ప్లాస్టిక్ స్ట్రిప్ మీద దాన్ని ఏమంటారంటే దాన్ని ప్రింట్ చేయించాను. ఏదో వేస్తారు కదా ఇలాగా, దాన్ని ఏదో అంటారండి ప్రింటింగ్, అది స్క్రీన్ ప్రింటింగ్ చేయించాను. స్క్రీన్ ప్రింటింగ్ చేయించి సన్నని అది ఆ స్ట్రిప్పు చేతికి వేసానండి. దాన్ని విశ్వాసులందరికి కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా చేతికేసి, జీవగల దేవుని సంఘములో నీవేమి చేయొచ్చు సరిగ్గా బైబిల్లో బట్టి అంత పొడిగే చేయించాను. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ బైబిల్లో ఉంచుకోమని చెప్పాను. 91 స్ట్రిప్పు ఇంకా బైబిల్లో ఉన్న వాళ్ళు ఈనాటి కూడా ఉన్నారు, మా చర్చిలో ఉన్నారు. కొన్ని బయట వాళ్ళు కూడా అన్నా ఆ స్ట్రిప్ నా దగ్గర ఉందని అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలు చెబుతూ ఉంటాను. కనుక నువ్వేం చేస్తున్నావు, దాని మీద నీ ఆయుష్ ఆధారపడి ఉంది. మళ్ళా చెప్పనా, మనము జీవం గల దేవుని సంఘంలో ఏం చేస్తున్నామో దాని మీదే మన ఆయుష్ ఆధారపడి ఉంది. లేకపోతే మనం అనవసరంగా ఉంటే అనవసరంగా ఎందుకు ఉండడం, పోయి ఆయన దగ్గర ఉండడమే మంచిది అనే కాలం మనకు కలిసి వస్తుంది. అర్థమవుతుంది కదా. సో హ్యాపీగా ఉండండి. దేనికి? మరణానికి హ్యాపీగా ఉండండి. దాన్ని మనం ఇన్వైట్ చేయొద్దు, కానీ వస్తే మాత్రం తప్పించుకోవడానికి డబ్బు పోసేసి అన్నీ అమ్మేసుకుని బతికేయాలని అనుకోవద్దు. సరే, తర్వాత ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మరొక మాట మనం చూస్తున్నాం. ఈ 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వారలారా. అంటే అర్థం ఏంటంటే, ఈ 13వ వచనం ఏం చెబుతుందంటే, వారి యొక్క అంచనాల మీద బ్రతికే వారి గురించి చెబుతుంది. ఇది వారి అంచనాలు అవి. వీళ్ళెవరు? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వాళ్ళు అంచనాల మీద బ్రతుకుతున్నారు. అంచనాలు అంటే వారు ఒక ఊహాగానం మీద బ్రతుకుతున్నారు. ఏదో భవిష్యత్తులో అయిపోతాము అని ఒక ఆరాటంతో ఆలోచనలు ప్రణాళికలు వేసే వాళ్ళ గురించి చెప్పబడింది. కనుక విశ్వాసులు అలా బ్రతకూడదు అనేది ఈ పారాగ్రాఫ్ చెబుతున్న మాట. మీ జీవం ఏ పాటిదయ్యా? అలా చెప్పుకునే వారులారా, మీ జీవము ఏ పాటిది? కనుక ఇక్కడ నేను మీకు కొన్ని మాటలు ఆ 13వ వచనం జ్ఞాపకం చేస్తూ మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. చెప్పండి, చెప్తారా? మెలుకున్నారు కదా, చెప్పండి. 9కి ముగించుకుందాం మనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండి అని చెప్పుకొని వారలారా. ఉన్నారు ఇక్కడ ఎవరైనా? నేను వేసే ప్రశ్న సమాధానం చెప్పండి. నేడైనను రేపైనను ఎప్పుడు? ఇంతకీ ఎప్పుడు? ఎప్పుడు? ఈయన నేడైనా రేపైనా అంటే ఎప్పుడు? ఆయన ఎప్పుడు అంటున్నాడు? ఆయన ఎప్పుడు అంటున్నాడు? ఆయన ఏమన్నాడు? నేడైనా రేపైనా. ఎప్పుడది? ఇప్పుడంటే మళ్ళీ రేపేంటి? ఈరోజో తెలియదు, రేపో తెలియదు. రేపు మళ్ళీ కలిసాడనుకోండి, మళ్ళీ ఏమంటాడు? నేడైనా రేపైనా అంటే. ఎల్లుండి కలిసాడనుకోండి, ఈయన నేడైనా రేపైనా. ఇంతకు ఎప్పుడు? అయోమయమైన మాటలు ఇవి, అంతేనా? తరువాత ఒకానొక పట్టణంలోకి వెళ్ళి. ఏ పట్టణం అది? ఎక్కడుంది? ఒకానొక పట్టణం ఎక్కడుంది? విజయవాడ ఎక్కడుంది, హైదరాబాద్ అక్కడుంది, చెన్నై ఇటు ఉంది, విశాఖపట్నం ఇటు, బాంబే అటు ఉంది. ఈ ఒకానొక పట్టణం ఎక్కడుంది? అయోమయమా కాదా? అయోమయమైన మాట. అంతేకాదు, 1 సంవత్సర కాలం ఉండి, 1 సంవత్సరం ఉండి 1 సంవత్సరం ఉంటాడట. ఉంటాడా? ఎంతలో ఉండి? అది అయోమయమేనా? వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం? ఏ వ్యాపారం? ఏమో అది తెలియదు.
తర్వాత లాభము సంపాదిద్దామన్నాడు. లాభమా నష్టమా అది తెలియదు. ఇది అంచనాలతో బ్రతికే బ్రతుకు, ఊహాగానాలతో బ్రతికి పేకమేడలు కట్టుకునే బ్రతుకు. నేను చదువుకున్నప్పుడు ఒక నాన్ డీటెయిల్ ఉండేది, నాన్ డీటెయిల్స్ అంటారు కదా, ఇప్పుడు లేవు అనుకుంటా అవి. ఏమండి, ఇప్పుడు లేవు, పోయినాయి ఎప్పుడో. అల్లాస్కర్ ఐడియాస్ అని, మీ పాప ఏది, పాప చిన్న పాప ఏది, తనకు తెలుస్తుంది, రాలేదా, తనకు తెలుస్తుంది, ఇలాంటివి తెలుస్తాయి తనకి. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వస్తుంటాయి ఇవి కావచ్చు. అయితే అల్లాస్కర్ అని ఒక ఆయన గురించి ఒక నాన్ డీటెయిల్ ఉండేది, కల్పితమో ఆడి నిజమో ఏదో కానీ మొత్తానికి కవులు రాస్తారు కదా రచయితలు. అది వాడుకు ఓ కోడిగుడ్డు ఉందంటాడు ముందు. అల్లాస్కర్ అనేవాడు కోడిగుడ్డు ఒకటి ముందుందంట. కోడిగుడ్డును చూస్తూ అనుకున్నానంటే ఈ కోడిగుడ్డును నేను పొదగేసి ఓ పెట్టం చేయిస్తాను. కోడిగుడ్లో పెట్ట ఉందో పుంజుందాడు తెలుసా. అల్లాస్కర్ ఐడియాలు అంటే అవన్నమాట. ఓ పెట్టం చేయిస్తాను, ఆ పెట్ట గుడ్లు పెడుతుంది, అది పొదిగి పిల్లలు చేస్తుంది, ఆ తర్వాత ఆ పిల్లలు మళ్ళా గుడ్లు పెడితే మళ్ళా పెట్టలు పెడతాయి, మళ్ళా పొదుగుతాయి, మరలా పిల్లలు చేస్తే అవి పెడతాయి, అలా పెద్ద ఫామ్ అయిపోద్ది, కోల్డ్ ఫార్మ్ అయిపోద్ది. గుడ్డు చూసి అంటున్నాడు, అది పెద్ద ఫార్మ్ అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత నేను బాగా ధనవంతుడిని అయ్యాక ఒక మంచి అందమైన అమ్మాయి వచ్చిన పెళ్లి చేసుకుంటుంది, నా ధనాన్ని, నా గొప్పతనాన్ని చూసి. అప్పుడు నేను ఇంకా పెద్ద వ్యాపారస్తున్నాయి, గుడ్లు వ్యాపారం అయి ఇంకా చాలా పెట్టేసి, ఒకసారి నేను ఒక పెద్ద ఆహ్వానం, నన్ను పెద్ద సభకు పిలుస్తారు, కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు మంత్రుల మధ్యకు పిలుస్తారు. నేను గొప్పవాడిని అయ్యాను కనుక ఇంటికి వచ్చి ఇలాగ నేను మీటింగ్కి వెళ్ళాలి, మరి నాకు బట్టలు ఆ డ్రెస్ పట్టుకొచ్చి, అయ్యో ఆ డ్రెస్ ఉతకలేదంటది, పలానా డ్రెస్ తీయి బయటికి, నేను స్నానం చేసి వస్తానంటే అయ్యో ఉతకలేదండి అంటది. ఎందుకు ఉతకలేదంటాను అంటే, ఏంటి ఉతకడం అంటే నాకు చెప్పావా నువ్వు అని అంటది. చెప్పాలా, బట్టలు మాసిపోయి ఉతకడం తెలీదా, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నావు అంటాను. అంటే ఇక నాకు పనులు లేవనుకున్నావా, ఉతుక్కోపోయావా అంటది. అప్పుడు ఒక్కడ దన్నుతోనే పట్టుకున్నాను, గుడ్డుంది అన్నాడట. అయిపోయినాయా ఐడియాలన్నీ, అయిపోయినాయా. అది కనుక విశ్వాసులు ఇలాంటి అంచనాలతో బ్రతకూడదు. వాడు ఈ రోజు పోతాడో లేదు, రేపు పోతాడో తెలియదు. ఏంటి బ్రదర్ ఏం చేస్తానంటే, నేడైనా రేపైనా నేను మస్కట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటాడు. రేపు కనపడితే అలాగే అంటాడు. ఇవన్నీ ఏంటి చెప్పండి, డంబాలు. ఏమంటారు వీటిని, డంబాలు. అవచనం చూడండి 16వ వచనంలో, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. డంబాలంటే డాబుసరి వేషాలతో మిడిసిపడే మాటలు మాట్లాడడం అని డిక్షనరీ మీనింగ్ ఇది. డంబాలంటే చెప్పండి, డాబుసరి మాటలతో, డాబుసరి వేషాలతో మిడిసిపడే మాటలు మాట్లాడతారు. అది తీసుకుందాం అనుకున్నాను, ఇది కడదాం అనుకున్నాను, ఇలా ప్లాన్ చేస్తున్నాను అని మనం చెప్పుకుంటూ ఏమి చేయకుండా ఉంటాం. ఆడేం చేయడు. ఒకానొక పట్టణం, అది ఏ పట్టణమో తెలియదు, ఓ వ్యాపారం, ఏ వ్యాపారమో తెలియదు, సంవత్సరం ఉంటాడో చస్తాడో తెలియదు, లాభమో నష్టమో తెలియదు, లాభం సంపాదిద్దాం అనుకుంటాడట. అలాగని అప్పులు చేసినప్పుడు కూడా 3 మంది ఉన్నారు. ఎక్కువ వడ్డీ ఎవడు అప్పు చేస్తాడంటే తీరసనోడు. వాడు ఎంత తీరసనోడికి ఎంత వడ్డీ అయితే ఏంటి నష్టం. కానీ ఇది క్రైస్తవులు అలాంటి డాబులతో డంబాలతో బ్రతకూడదు. మన జీవితాల్లో ప్రియులారా, ఆవిరి వంటి మన ప్రాణాల విషయంలో మనం అంచనాలతో బ్రతకొద్దు. మన అంచనాలు అక్కర్లేదు. మరి ఎలా బ్రతకాలి మనము అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, మంచి వచనం 15వ వచనం చూస్తాం. గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని ఎప్పుడు ఈ మాట మనం బై హార్ట్ చేయాలి. నేను బ్రతికుంటే, ప్రభు చిత్తమైతే, ఇది అది అంటే అర్థం ఏంటి, ఇదైనా పర్లేదు
అదైనా పర్వాలేదు, ఏదో ఒకటి చేసుకుని భూమి మీద ఉన్న కాలంలో బ్రతుకుతాను, ఆయనకు సాక్షిగా బ్రతుకుతాను, ఆయన చిత్తము చొప్పున బ్రతుకుతాను. ఆయన తలంపులు, ఒక మంచి మాట ఉంటుందండి 55వ అధ్యాయం ఎక్కడండి, యెషయా గ్రంథం 55:9 చూడండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఏమండి, మన జీవితం ప్రభు చిత్తమైతే మనం బ్రతికుంటే ఇది అది ఏదో ఒకటి, దాని అర్థం అయోమయం లేదు అందులో. ఇది చేద్దాం, అది చేద్దాం. ఇక్కడ ఒక మాట, మనం 128వ కీర్తన అంటే మనకు చాలా ఇష్టం కావచ్చు. అందులో మనం నిజంగా కీర్తన ఇష్టపడితే, దాని ప్రకారం మనం బ్రతికితే మనం దేవునికి ఇష్టలమవుతాం. మన ఆయుష్కాలం కూడా మన పిల్లల 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 తరతరములను మనం చూస్తాం అనేటువంటి మాట. అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ప్రారంభంలో మాత్రం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలి. ఇది అది చేద్దాం, ఏదో ఒకటి చేతుల కష్టార్జితము. అతడు తన చేతుల కష్టార్జితము అనుభవించును. అనుభవించుననే మాటకు అర్థం ఏంటంటే, అది అన్యాక్రాంతం కాదు. నీ డబ్బు అన్యాక్రాంతం కాదు, నీ సంపాదన. చాలామంది హాస్పిటల్కి పోసేస్తారు. ఏదో ఇల్లు సామాన్యం కట్టుకుందాం అనుకుని తీర్చలేనన్ని అప్పులు అయిపోయి ఆ ఇల్లు అమ్ముకున్నా తీరనంత అప్పులు చేసి ఇల్లు కట్టేస్తారు. అంటే అదో రకమైన నష్టము. నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు అంటే అవి నీకే, నీ అవసరాలు తీర్చడానికి నీకు దేవుడు దాన్ని కాపాడతాడు. ఉర్దూలో ఒక మాట ఉంటుందండి, బర్కత్. బర్కత్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నీకు ఎంత వస్తే అంత నీకు సరిపోద్ది. అది బర్కత్ అనే మాటకు అర్థం. నీకు ఎంత వస్తే అంత, అది న్యాయపరమైన సంపాదన. అక్రమం కాదు, అన్యాయం కాదు, ఒకరి దగ్గర దోపిడీ కాదు, వారికి మేలు చేసి వారికి పని చేసి ఆ పని ద్వారా నువ్వు సంపాదించింది అది బర్కత్. అంటే నీ పనులన్నీ, నీకేం కావాలో అన్నీ అందులోనే తీర్చబడతాయి. ఆనందంగా బ్రతుకుతావు, ఆరోగ్యంగా బ్రతుకుతావు, ఆత్మీయంగా బ్రతుకుతావు, దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతుకుతావు. చాలదా బ్రతుకు? దేవుడు మన ఆశలు అన్నీ తీరుస్తానని లేదు, మన అవసరతలన్నీ తీరుస్తానన్నాడు. కానీ మనం ఆశలతో లిస్ట్ చేస్తున్నాం. అది మన ఆశల లిస్ట్. అది ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు, ఇంకో ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఉన్నారు కదా, బాగానే ఉండరు కదా. మరి ఇందులో ఇంకో ఇల్లు కట్టడం ఏంటంటే పక్క వాళ్ళు ఇల్లు కట్టారో, లేక ఏదో మనకు మోడర్న్ హౌస్ కట్టుకోవాలని చూసాము, దురాశ పడ్డాము, మొదలుపెట్టాము, ఏదో చేయబోయాము, ఏదో అయిపోయింది. ఈ ఉన్న ఇల్లు లేదు, కట్టిన ఇల్లు లేదు అన్న చందాన చాలామంది జీవితాలు పాడైపోయినాయి. కాబట్టి మనము నిజంగా, నీవు నీ చేతుల కష్టార్జితం తిందువంటే, నీ చేతులతో కష్టపడి పని చేస్తే అదే మంచి జీవితం, అదే మంచి రాబడి, అదే మనకు లాభం. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆయన తలంపులు మన తలంపులు, ఆయన మార్గాలు మన మార్గాల కంటే భూమికి ఆకాశం ఎంత పైన ఉందో అంత తేడా ఉందంట. కనుక ప్రభు చిత్తమైతే, మనము బ్రతికి ఉంటే ఇది చేద్దాం, అది చేద్దాం అనేటువంటి మాట, ఆ ఆలోచన ఎప్పుడు మనం కలిగి ఉండడానికి ఆ వచనాన్ని మనం ఖండతా చేయాలి. ఏదో ఒకటి చేసుకుందాం, భోజనం కొరకు, వస్త్రం కొరకు అనే ఆ సరిపెట్టుకునే మాటలు. అలాంటి వారి గురించి ఏమి రాయబడిందో చూడండి. ఆ పైన 55వ అధ్యాయంలోనే 12వ వచనం నుండి, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు,
సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదాలు చేస్తాయి. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండ్ల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగా. ఇంత దీవెన ఆయన మనకెందుకంటే తలంపులు, మనకెందుకు అంచనాలు, మనకెందుకు బహుశా ఆ ఊహ ఇలాగా అలాగా. మనం ఎందుకండి అల్లాస్కర్ ఐడియాస్ అన్నట్టు ఒక గుడ్డును ముందు పెట్టుకుని అంత పెద్ద దూరం ఆలోచన చేయవలసిన అవసరం మనకేముంది? రేపేమి జరుగునో మీకు తెలియదు, మీకేమి సంభవించనో తెలియదు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుకుంటారు? కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ మాట చూడండి ఎలాగుందో. 16వ వచనం, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డదండి. అది చెడ్డది. నువ్వు డంబాలు చెప్పడం చెడ్డది. అది ఆవిడెవరో మొన్న నేను హైదరాబాద్లో తప్పకుండా రమ్మంటే కొంచెం రెస్ట్ తీసుకుందామని నేను వెళ్ళాను. సరే బాగానే పిలిచారులని వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నేను ఒక మీటింగ్లో ఉన్నాను, అది ప్రైవేట్ మీటింగ్, అది సేవకులతో వెళితే చాలా పెద్ద ఇల్లు అన్న, రండి ఇల్లు చూదురుగా రండి అంటే, ఇది తీసుకున్నారా లే మందగాది ఇది అద్దె కాదు. మరి నేను చూసేదే ఉంది అద్దిల్లు. ఆడ పొమ్మంటే రేపు పోతావు, మళ్ళీ ఒక ఇల్లు చూపిస్తావా నాకు నువ్వు? ఎందుకు ఈ డంబాలు? ఎందుకండి డంబాలు ఎందుకు? ఏం అవసరం చెప్పండి? గతంలో ఒకసారి చెప్పాను కదా, ఒక ఆమె బాత్రూమ్ చూడమంటుంది. బాత్రూమ్ కూడా ఎందుకు చూడాలని నేను అనుకుంటే, వాళ్ళు బంధువులు ఎవరో జర్మనీ నుంచి ట్యాప్స్ ఇవేవో అంటారు కదా, అవి నాజిల్స్ అవి ఉంటాయి కదండి, షవర్స్ అవి తీసుకొచ్చారంట. అవి మన ఇండియాలో దొరకపోవచ్చు. అంకుల్ మీరు ఏం కనపడ్డాయి మీకంటే? ఏం కనపడుతుంది బాత్రూమ్ నాకు? నేను వెళ్ళాడు పరీక్షించానా అంటే టీ తాగుతున్నాను అప్పుడు చెబుతుంది అవన్నీ జర్మనీ చూసారా, ఆ షవర్ ఏంటంటే ఇలాగ ఆన్ చేస్తే మనం నిలబడితే చాలు చుట్టూ తిరిగి మనకు స్నానం చేస్తుందంట అది. అప్పుడు నేనేమన్నానంటే, ఏమన్నా చెప్తారా మీరు? గుంటూరే, ఇది గుంటూరులో జరిగిన విషయమే. నేను సరే ఇది జర్మనీ నుంచి వచ్చినాయే షవర్స్, నీళ్ళు మాత్రం గుంటూరు మున్సిపాలిటీయే కదా అన్నా నేను. కనుక ఈ డంబాలు ఈ డాబులు ఎందుకు పనికి వస్తాయండి? ఎవరికి చెప్తావు ఈ మాటలు? అలాంటి వాళ్ళకి చెప్పు, వాళ్ళ నిరీక్షణ లేని వాళ్ళకి చెప్పు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, ఇవన్నీ విడిచిపెట్టిపోయేవి. కనుక అవి కేవలం అదంతయు అతిశయమంతయు చెడ్డది. దేవుని బిడ్డలు ఎప్పుడూ అతిశయించొద్దు. ఇతరులు నీ గొప్పతనం చూడాలని ఆశించొద్దు. ఇతరుల ముందు నీకేదో ఉంటే ఉండొచ్చు, దాన్ని చెప్పుకుని ఏమనుకున్నావు నేనంటే అని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ నువ్వు అనుకుంటే అది మంచిదా చెడ్డదా? చెడ్డది. అదంతా చెడ్డది, టోటల్ చెడ్డది. కానీ మంచిది ఏంటంటే 139వ కీర్తనలో ఒక వచనం చూడండి. 139లో 17వ వచనం చదవండి ఎవరైనా. గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అవి 39వ కీర్తన 17వ వచనం. ఆ దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత అన్నిటికంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావంటే దేవుని తలంపుల్నే ప్రేమిస్తాను. నా విషయమై దేవుని ఉద్దేశం ఏంటో దాన్నే ప్రేమిస్తాను నేను. ఆయన తలంపులు, ఆయన మార్గములు మన తలంపుల కంటే, మన మార్గముల కంటే ఆకాశం భూమి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత ఎత్తుగా అవి ఉండగా వాటిని మనం ప్రేమించాలి, వాటిని ఆశించాలి. కానీ మన తలంపులు మన అంచనాలతో మనం ఊరేగకూడదు. అవి డంబాలు అంటారు. అది జరుగుద్దో జరగదో తెలియదు. ఒక ఆయన ఇల్లు, చాలా పెద్ద ఇల్లు కట్టించి ఆ ఓపెనింగ్ రోజున ఈస్ట్ గోదావరిలో నేను ఎదిగిన ప్రాంతం మోరి, ఆ ప్రాంతాలు ఏమున్నాయండి అక్కడ, సకినేటిపల్లి అవన్నీ ఉంటాయి. ఆ ప్రాంతంలో మరి ఆయన
అందరిని ఆహ్వానించి పెద్ద విందు చేసి కొబ్బరికాయ ఆకు ఏదో పడి తల పగిలి చచ్చిపోయాడు. అదే రోజు ఆ ఇంటి ఓపెనింగ్ రోజునే అందరూ ఉండగానే బళ్ళు మంద తల అంతే పడి చచ్చిపోయాడు. ఏంటంటే అతిశయం ఏముంది మనకి? ఎంతసేపు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవాళ్ళం కదా మనం. కనుక ఇవన్నీ డంబాలు మనకెందుకండి? ఆ డంబం మంచిదా చెడ్డదా? చెడ్డదంటున్నాం కదా, వాక్యం చెబుతుంది, మనం ఒప్పుకుంటున్నాము. కనుక ఏది మంచిది? ఆయన తలంపు మంచిది, దాన్నే మనం ప్రేమించాలి. మరొక మంచి మాట తర్వాత అవి వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి మొత్తం ఎంత గొప్పది. 139:17 ఆ వచనం అలాగుంది. వాటి మొత్తం అనగా అనుదినము ఆయన తలంపులు మార్గములో తలంపుల చొప్పున మనం చేసిన ప్రతి పని వాటి పెద్ద కుప్ప వేస్తే అది ఎంతో గొప్పగా ఉంటుంది. మనది ఏదన్నా అందులో ఉందంటే అది ఒక అపశకునంగానే ఉంటుంది. మన ఆలోచనలో మన అంచనాలు మంచివి కాదు. మరి మనము బ్రతికి ఉంటే ఇది చేద్దాం, అది చేద్దాం. ఇప్పుడు మనం 17వ వచనంలోకి వస్తే ఈ అస్పష్టమైన జీవితంలో నుండి మనం బయటపడి 17వ వచనంలోకి వస్తే ఎంత మంచి మాట ఉందండి. కాబట్టి మేలైనది చేయ నెరిగియు. ఏంటి మేలైనది? ఏంటి? 13వ వచనమా 15వ వచనమా మేలైనది? 13లో ఏముంది? మన ఆశలు అంచనాలు ఉన్నాయి. 15వ వచనంలో ఏముంది? దేవుని చిత్తం ఉంది. అందుకే పౌలు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయంలో చూడండి, ఒకసారి చూడండి ఆ వచనం చదవండి ఎవరైనా. 3వ వచనం, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక. 2వ వచనం కదమ్మా? అవును అంకుల్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి సంపూర్ణమైన కొరతలేని దేవుని చిత్తము అది మేలైనది చేయ నెరిగియు అనగా దేవుని చిత్తానుసారముగా చేయ నెరిగియు ఈరోజు బోధించబడిన తర్వాత వినియు అలాగూ చేయని నీకు పాపము కలుగునుగాక. అనగా నీ ప్రయత్నాలు చివరికి అది నీకు కీడుగా ఉంటాయే తప్ప మేలుగా ఉండవు. ఆయన తలంపులు, ఆయన మార్గములు ఎల్లప్పుడూ అవి ఎంతో ప్రియమైనవిగా మనం కలిగి ఉంటే అవి ఎంత గొప్పవి, వాటి మొత్తము ఎంత గొప్పది. నేను ఇలాగ అనుకోలేదు, ఇంత గొప్ప ఆశీర్వాదము పొందడానికి నాకున్న అర్హత ఏంటి? ఇది ఆయన కృప ద్వారా కలిగినది అని మనం చెప్పుకునేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థాయిలో మన జీవితాలు ముగించబడతాయి. అది దేవుని దృష్టికి ఎంతో విలువ కలిగింది, అది మనకెంతో లాభకరమైంది, అది శుభకరమైంది మనకి. కనుక ప్రియులారా, ఈ రాత్రి ఆయన చిత్తము ఏంటో దానికే మనం కట్టుబడి జీవించాలి తప్ప మనం అంచనాలతో ఇతరుల వలె మనము బ్రతకవద్దు. ఒక వివాహానికి అంచనా, ఒక ఇల్లు కట్టడానికి ఒక అంచనా, ఇవన్నీ మనకు కావాలి తప్పకుండా. కానీ అది ప్రభు చిత్తానికి భిన్నంగా ఉండకుండా మన అంచనాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. మన అబ్బాయిని 10th క్లాస్ వాడు పాస్ అయితే ఇంటర్లో జాయిన్ చేయడం అది సహజమైన విషయమే. కానీ ఆ మాస్టర్ గారు వాడు ఫెయిల్ అవ్వడం దేవుని చిత్తము అనుకుని ఆనందించాడు. పిల్లల్ని ఒక కార్పొరేట్ కాలేజీలో వేయడం, కోచింగ్ సెంటర్స్లో వేయడం, పెద్ద పెద్ద కోచింగ్లు వాళ్ళకి ఇచ్చి ఏదో ఐఐటి వాటి వెళ్ళిపోవడం, ఇంకా ఏదో వాళ్ళు గొప్ప స్థితిలోకి లోకంలో ఉండాలి అనేటువంటివి ఏవో మనకి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కనబడుతున్నాయి. ఇవన్నీ మనం ఆశిస్తాం. కానీ అది దేవుని చిత్తమా కాదా? కాకపోతే అది లేకపోవడమే
ఇది ఆయన తలంపా కాదా? కాదు, నా తలంపు. అందరూ చేరతారు, మా వాడిని కూడా చేర్చాను అన్నట్లుగా మనం ఉండకూడదు. చేర్చాలా వద్దా? మనోడిని ఇక్కడే ఆపేయాలా? మరి ఒకవేళ మన అమ్మాయి వెళ్ళాలా వద్దా? ఇక్కడ ఆపేయాలా? లేదు, రష్యా వెళ్ళిన మా అమ్మాయి ఎలాగన్నా చదవాలి, డాక్టర్ అవ్వాలంటే వెళ్ళింది, చదివింది. ఎక్కడో 10th క్లాస్లో ఎక్కడో ఉన్న కుర్రోడిని, ఇంటర్లో ఉన్న కుర్రోడిని వచ్చి దొంగతనంగా పెళ్లి చేసుకుంది. ఆ విచిత్రం ఎలాగంటే ఆమె రాకముందే అన్ని ప్లాన్ చేసుకుని ఆ కుర్రోడితో మాట్లాడేసి వచ్చిన 4-5 రోజుల్లోనే పోలీస్ స్టేషన్లోంచి తల్లిదండ్రులకు ఫోన్ చేయిస్తే, ఇదేంటమ్మా అని అంటే, ఈ అబ్బాయి నేను ఇష్టపడుతున్నాను, చేసుకుంటాను. అతను ఇష్టపడ్డాడు, మన దేవుని బిడ్డలం కదా అని అంటే, ఎస్ఐ అన్నాడంట, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇంకా మీరేమీ అడ్డం చెప్పడానికి వీలు లేదు, ఏదన్నా జరిగితే మీ మీద కేసు పెడతాం మేమని వార్నింగ్ ఇచ్చి పంపించారు. కనుక ఈ అగాత్యాలు, మరి ఆ రోజే ఆమె రష్యా వెళ్ళడం దేవుని తలంపా, నీ తలంపా? డాక్టర్ అవ్వడం నీ ఆశనా, దేవుని చిత్తమా? కనుక మన పిల్లల్ని చదివించొద్దని కాదు, పంపించొద్దని కాదు, కానీ దేవుడు కాదనుకున్నది నువ్వు చేస్తున్నావేమో ఆలోచించాలి. దేన్నైనా సరే, ఏదైనా సరే. ఇందాక ఎవరో ఒక ఆయన అంటున్నాడు, సేవకుల్లో ఒక ఆయన, మరి ప్రభు చెప్పాడండి అది వద్దని, నేను వెంటనే మానేశాను, కానీ మా అబ్బాయి పట్టుబడుతున్నాడు, అది చెయ్యాలి ఎలాగైనా సరే. ప్రభు చెప్పాడు, నాకు ఇష్టం లేదు అని నేను గట్టిగా పట్టుబట్టాను. మీరు కూడా మా అబ్బాయితో ఒకసారి మాట్లాడి అంటున్నాడు నాతో ఆయన. అవును, అది దేవుని కట్టగలరు, చేయగలరు, కొనగలరు, కానీ ప్రభు వద్దన్నాడు, మానేశాం అనే మాట. ఆ విధంగా మనము నేడైనను రేపైనను, ఇవాళ తెలియదు, రేపో తెలియదు, ఒకనొక పట్టణం ఏ పట్టణమో తెలియదు, ఒక సంవత్సర కాలం ఉంటావో లేదో తెలియదు, ఏ వ్యాపారమో తెలియదు, లాభమో నష్టమో తెలియదు. అంచనాల మీద నువ్వు బ్రతకొద్దు, దేవుని చిత్తానుసారముగా బ్రతుకు. దీనికి నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుని వాక్యం చూడొచ్చు, దేవుని సేవకుల సలహాలు పొంది ఇలాగూ నేను అనుకుంటున్నాను, మీరు దీనికి ఏదన్నా ఒక సలహా ఇవ్వండి. మీరు అవునంటే సరే ముందుకెళ్తాను, వద్దంటే మానేస్తాను అనేటువంటి ఆ స్వేచ్ఛార్పణ మనము మన జీవితాలను ప్రభువుకు అప్పగిస్తే ఆయన మనకు మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. మనం ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా చేస్తాడు ఆయన. ఆ విశ్వాసం మనం ఆయన పైన ఉంచాలి. అది మేలైనది, అది చేయనెరిగి, దేవుని చిత్తమనెరిగి మనం దాన్ని చేయకపోతే, అది పాపముగా మారితే, దేవునికి మనకు విరోధం వస్తే, అది అడ్డంగా గోడలా కట్టబడితే, సంబంధం తెగిపోతే, ఇంతకాలం మన విశ్వాస జీవితానికి అర్థమే ఉంటుంది. ఆయనకు మనకు సంబంధం తెగిపోయిన తర్వాత ఆయన రాజ్యములో మనకు ప్రవేశం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ఈ మాటల చేత దేవుడు మనల్ని దర్శించి ప్రతి విషయంలో కూడా అంచనాలు కాదు, ఆయన చిత్తము, ప్రార్థన, వాక్యము, దైవజనుల సలహాలు మనం తీసుకుని ముందుకు కొనసాగుదాం. దేవుని సంఘములో ఒక శ్రేష్టమైన పనివారుగా, పరిచారకులుగా పనిచేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడదాం. మన మరణం సంఘానికి ఇష్టం ఉండకూడదు, సేవకునికి ఇష్టం ఉండకూడదు, దేవునికి ఇష్టం ఉండకూడదు. అలాంటి వారు సంఘానికి అవసరం. వారు ఆయుష్కాలం పెంచి వారిని వాడుకోవడానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచండి. ఈ కాలంలో ఎవరైనా సరే ఏదో ఒక అంచనాలతో, ఆలోచనలతో, ఈ వ్యాపారం ఆ వ్యాపారం, ఆ పట్టణం ఈ పట్టణం, ఈ పని ఆ పని, ఈ సంపాదన ఆ సంపాదన, ఇది చేయాలి అది చేయాలి అని దాని మీద తిరుగులాడుతున్నారేమో. ఆపేయండి అక్కడ. దేవుని చిత్తమేంటో తెలుసుకుందాం, ఆయన తలంపులేంటో తెలుసుకుందాం, దాని ప్రకారం చేద్దాం. మనం ఆలోచించే దానికంటే అధికమైన మేలు చేసే దేవుని చిత్తమునకు మన జీవితాలు అప్పగించుకుందాం. లేకపోతే మనం కీడును ఎదుర్కోవాల్సి వస్తుందేమో, అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో, నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో. అది పాపముగా పరిగణించి మన ఆధ్యాత్మిక జీవితానికి కళంకం అవుతుందేమో. జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. ఇళ్ళు కట్టుకోవడానికి వాస్తులు చూస్తే, పెళ్ళిళ్ళు చేయడానికి ముహూర్తాలు చూస్తే, ఇంకేదో చేయడానికి ఏదో అడ్డం వచ్చిందని ఆ తుమ్మో ఈ పిల్లో కాకో
అది మంగళవారమో, బుధవారమో, శనివారమో, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆయన తలంపులు ప్రకారం మనం చేసేవాళ్ళమైతే ఈ విధమైన శకునాలు ఏవి మనకు అవసరం లేదు. ఆయన చిత్తమునకు అప్పగించుకున్న వారికి అత్యధికమైన మేలు చేసేటువంటి ఆయన దక్షిణ హస్తం వారి వైపు ఎల్లప్పుడూ చాపబడి ఉంటుంది.